అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు కల్తీ ఉదంతం రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రధానంగా టీటీడీ ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి ఆవు నెయ్యిలో కల్తీ ఉన్న నేపథ్యంలో ఫిర్యాదు కూడా నమోదు చేసింది. ఏపీ గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి సిట్ ఈ అంశాలన్నిటిపైన కూడా విచారణ జరపబోతుంది. ఇదే సమయంలో రాజకీయంగా రగడ రాజుకుంటోంది. వైఎస్ఆర్సీపీ కూడా ఈ నెల 28వ తేదీన ఆలయాల్లో లడ్డు పవిత్రతకు సంబంధించి ప్రత్యేక పూజలు చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇది ఒకవైపు హిందూ ధర్మవాదులకు, మరొక వైపు వైసీపీ నుంచి వస్తున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, ఈ రెండింటి మధ్య కూడా ఒక పోరాట వ్యవహారంగా మారుతోందా? హిందూ ధర్మానికి సంబంధించి కానీ, తిరుమల పవిత్రతకు సంబంధించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు చేస్తున్న వ్యాఖ్యల పట్ల హిందూ సమాజం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆధ్యాత్మికవేత్త భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు ఉన్నారు. రవికృష్ణ శర్మ గారు నమస్కారం. నమస్కారం. తిరుమలలో మామూలుగా హిందూ సమాజం మొత్తానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి తీర్థస్థానం తిరుమల. సో ఈ లడ్డు పవిత్రత అనే అంశం పూర్తిగా రాజకీయమయం అయిపోయిందా? రోజుకొక ప్రకటన వస్తుంది, రోజుకు ఒకవైపు మాట్లాడితే మరొక రోజు ఇంకొక వైపు మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూస్తున్నారు ఈ పరిణామాలన్నిటిని? ఓం నమో నారాయణాయ. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఎందుకు అంటే మనకి 4 యుగాల్లో కలియుగంలో రాముడు, కృష్ణుడు ఇవన్నీ కూడా యుగాంతం అయిపోయిన తర్వాత ద్వాపర త్రేతాయుగాలకు సంబంధించినటువంటి భగవంతుళ్ళుగా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ కలియుగంలోకి. కానీ ఈ యుగంలో కల్కి అవతారము వస్తుంది, కల్కి వచ్చిన తర్వాత ధర్మ సంస్థాపన జరుగుతుంది అని మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం. కానీ భక్తులకు కావలసినటువంటి వరప్రసాదంగా, భక్తుల పాలిటి కల్పవృక్షంగా, అంటే నిరాధారమైనటువంటి అభాగ్యులకు భరితంగా ఉన్నటువంటి స్వామి ఎవరన్నా ఉన్నారంటే మాత్రం తిరుమల వెంకటేశ్వర స్వామిగా మనం చెప్పుకుంటామండి. ఎందుకు అంటే గోవింద గోవింద అనే ఒక 2 పదాలతోనే మన పాపాలు పటాపంచలైపోయి, గోవిందనామస్మరణతో మన కష్టాలు తీరిపోయి, అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో అత్యంత వ్యయప్రయాసలకు లోనై దర్శించుకునే ఏకైక దేవస్థానం ఏదైనా ఉందంటే కనుక ప్రపంచం మీద మాత్రమే, ఇవాళ హిందువుల కోసమో భారతదేశంలోనో ఒక తెలంగాణ రాష్ట్రంలోనో ఇంకొక ఆంధ్రప్రదేశ్ గురించి, తెలుగు వాళ్ళ గురించి మాట్లాడట్లా, ప్రపంచంలోనే ఏకైక దైవం ఆ కలియుగ శ్రీనివాసుడు అని మనం చెప్పుకోవచ్చండి. ఆ కలియుగ శ్రీనివాసుని యొక్క సన్నిధిలో అంటే మీరు ఇప్పుడు ఒక లడ్డూ గురించి ఇంత చర్చ జరుగుతోంది. ఒకప్పుడు డాలర్ శేషాద్రి గారి గురించి బంగారం గురించి చర్చ జరిగింది. అంతకుముందు కిరీటంలో రాళ్ళు పోయాయని చెప్పి రాళ్ళ గురించి చర్చ జరిగింది. పింక్ డైమండ్ గురించి చర్చ జరిగింది. అంటే చర్చనీయాంశమైనటువంటి విషయాలన్నీ కూడా తిరుమలకు సంబంధించినవే ఉంటున్నాయి. ఎందుకు అంటే మనకి వినాయక చవితి కథలో చెప్తుంటారు, సత్రాజిత్తు దగ్గర ఓ శమంతక మణి ఒక మణి ఉందట. ఆ మణి రోజు కూడా 2 బారువుల బంగారాన్ని ఇస్తూ ఉంటుంది. రోజు అదే దానంతరం అదే క్రియేట్ చేస్తూ ఉంటుంది, ఉత్పన్నం అవుతుంది దాని నుంచి ఉత్పత్తి. అటువంటి దాన్ని కృష్ణుడికి ఇవ్వలేదు. తర్వాత ఏదో చిన్న స్టోరీ జరిగింది, సత్యభామతో సహా అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ 2 బారువుల బంగారాన్ని ఇచ్చారు అనేది ద్వాపరయుగంలో జరిగిందో లేదో, ఇప్పుడు ఆ శమంతకమణి మన దగ్గర లేదు, భారతదేశంలో అంతకంటే లేదు, మనం చూడలేదు. కానీ నిత్యము లక్షలాది ప్రజలు ఎన్నో రకాల సేవలను చేసుకుంటూ అక్కడ సమర్పించే కానుకలు మినిమంలో 5 కోట్లు అండి రోజుకి. అంటే అన్నదానానికి పోయినవి, ఇతరత్ర సేవలకు పోయినవి, డొనేషన్స్, ఇవన్నీ కాకుండా ఓన్లీ ప్రత్యక్ష హుండీ ఆదాయము 5 కోట్లు. దానికి ఏమాత్రం తగ్గకుండా దాంట్లో 70% తలనీలాల ఆదాయం ఉందండి అక్కడ. అంటే మనకు ప్రత్యక్షంగా కనపడే ఆదాయాలు 2 కూడా. ఒకటి హుండీ ఆదాయం లెక్కేసి సాయంత్రం కల్లా టీవీలో మనకు చెప్తుంటారు, మనం అడగక్కర్లే. తలనీలాల ఆదాయం కూడా సంవత్సరానికి ఒకసారి టెండర్ పిలుస్తారు, ఇన్ని కోట్లు అని చెప్తున్నారు. దాన్ని కూడా మనం ఎంక్వైరీ చేస్తే రోజుకు 3 కోట్లు. ఏది తలనీలాల ఆదాయం, జుట్టు వల్ల మెడికల్ దాంట్లో వాడతారు, ఇతరత్ర విగ్గుల్లో వాటిలో వాడుతుంటారు. అంటే మనకు కనపడే ఆదాయం 8 కోట్లు అండి. 8 కోట్ల రూపాయలు రోజుకి మనకు కనబడే ఆదాయం.
అంటే ఇంత ఆదాయం వస్తున్నటువంటి దేవస్థానం భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా అసలు ఎక్కడ లేదు, ప్రపంచంలో లేదండి అసలు. ఓకే. ఈ 8 కోట్లు ఒకటవుతే ఎన్ని సమంతకమణులు ఉంటే 8 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అంటే ద్వాపర యుగంలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి అత్యంత అమూల్యమైనటువంటి వజ్రం కంటే కూడా దాన్ని ఏమాత్రం దగ్గర వెంకటేశ్వర స్వామి మహావజ్రంగా మనం చెప్పుకోవచ్చు. తద్వారా ఏమవుతుందంటే పెద్ద నిధి అండి. ఈ నిధికి సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టారు, ఆర్బీఐలో పెట్టలేదు, ఇంకొక బ్యాంకులో పెట్టారు. రకరకాలైనటువంటి వాదోపవాదాలు విన్నాం. 2 రోజులు మాట్లాడుకున్నాం, 3 రోజులు మాట్లాడుకున్నాం. హిందువుల్లో లేకపోతే మనకు ఉన్నటువంటి తెలుగు వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప సంస్కృతి ఏంటంటే 5 రోజుల తర్వాత 6 రోజుల తర్వాత మర్చిపోతాం, 7వ రోజు దాని గురించి మాట్లాడడం. 8వ రోజు ఎవరైనా చెప్తే ఎన్నిసార్లు చెప్తావా ఊరికో కొత్తదేమైనా ఉంటే చెప్పంటాం. దీనికి రాజకీయ నాయకులు వాళ్ళకి మంచి ప్లస్ పాయింట్ అండి ఇది. అంటే తెలుగు ప్రజలు కానీ హిందువులు కానీ సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళంతా శాంతి కాముకులు, శాంతి అంటారు వాళ్ళు. కత్తులు తీసుకొని గొడ్డలు తీసుకొని వచ్చి ఫ్యాక్షనిస్టులు కాదు. అటువంటి వాళ్లకు భయం లేదు వాళ్ళని చూస్తే మనకి. అదే ఒక ముస్లిము లేదా ఒక క్రిస్టియన్ ఒక చర్చి మీద, చర్చిలో సంబంధించి ఏదన్నా మనం ఒకటి కొట్టేయండి చూద్దాం, ఓ ఇటుక పిల్ల కావచ్చు, ఎక్కువ వద్దు, ఓ ఇటుక పిల్ల తీసుకురండి అక్కడి నుంచి. కానీ అసలు ఇక్కడ కల్తీ జరిగిందా లేదా దీని చుట్టూనే కథ మొత్తం నడుస్తుంది. టీటీడీ వైపు నుంచి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. సరే, ఎన్డీడీబీ నుంచి తీసుకొచ్చిన ఎన్ఏబిఎల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇక్కడ కల్తీ జరిగింది అనేది ఆ ఒక్కటే ప్రాతిపదిక. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ నుంచి చెప్తున్నటువంటి వాదన ఏంటంటే అసలు కల్తీనే జరగలేదు, అగ్రిమెంట్ జరిగేసరికి గవర్నమెంట్ మారింది, ఇప్పుడు జరిగిందంతా ఈ ప్రభుత్వ హయాంలోనే జరిగింది అన్నారు. రాజకీయం ఏదైనా కానీ ఇటువైపు అటువైపు ఈ 2 పార్టీలు దేవుడి పైన జరుగుతున్నటువంటి అపచారాలకు సంబంధించి కానీ ఈ ఆచారాల విషయాల్లో జరుగుతున్నటువంటి సర్దుబాట్లకి వాటన్నిటికి కూడా ఎవరి రిలాక్సేషన్ వాళ్ళు తీసుకుంటున్నారా? ఎందుకని ఒక స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఎప్పుడు చూడండి, దొంగను నువ్వు దొంగతనం చేసావా అంటే ఏం చెప్తాడు ఫస్ట్? మీరు అడిగినా నేను అడిగినా పోలీసు వాడు అడిగినా అబ్బెబ్బెబ్బే నాకు తెలియదండి దాని గురించి అంటాడు. అంతే కదా. ఎంక్వైరీ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే చిన్న దొంగ కూడా 1 గంటకో 2 గంటలకో సాయంత్రానికి ఒప్పుకుంటాడు వాడి శక్తి దాటిపోయాక. అయ్యయ్యా తీసారండి, 2 తీసా, 1 ఖర్చు అయిపోయింది, 1 పలానా చోట పెట్టా అని చెప్పి. ఇవాళ భజించే దొంగలు కాదు వీళ్ళు, భుజించే దొంగలు. భుజించారండి. భుజించింది ఏమైంది? ఇప్పుడు మీకు నేను లడ్డు అక్కడ పెట్టాను, మీరు తినేశారు. ఇక్కడ లడ్డు ఏమైందంటే ఏమో నాకు తెలియదంటే నేను ఎక్కడి నుంచి కనిపెట్టాలి దాన్ని? మీ జేబులో ఉంటే కనిపెడతా, మీరు ఎక్కడ దాచిపెడితే కనిపెడతా. జీర్ణమైపోయేటువంటి భుజించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాస్తికత్వము, అన్యమతస్థము స్వామివారికి జరిగినటువంటి అపచారం అండి. ఇవాళ మేము జరిగింది అని నమ్ముతున్నారు 100%. ఎందుకంటే రాజకీయానికి సంబంధించి మాట్లాడడానికి మాకు అర్హత లేదండి. మేము కన్సర్న్ పర్సన్స్ కాదు వాస్తవానికి. ఒక్క సనాతన ధర్మము, హిందూ ధర్మము, లేదా ఇప్పుడు మేము బ్రాహ్మణం కాబట్టి బ్రాహ్మణుల గురించి ఏదైనా మాడతాం. ఏదన్నా ఒక దైవశక్తికో దేవతలకో ఎవరన్నా నాస్తికులు ఎవరన్నా మాట్లాడుతుంటే ఎదురు తిరిగి మాట్లాడతాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరిగినటువంటి అపచారము అనేది ప్రతి హిందువుకు జరిగినటువంటి అపచారం అండి. ప్రతి హిందూ మనోభావానికి జరిగిన అపచారం. ఎందుకు హిందూ మనోభావానికి అంటున్నానంటే ఇప్పుడు మనం దొంగ చెరికి తాళాలు ఇస్తున్నాం. అసలు తాళాలు ఇవ్వటమే మన తప్పు వాస్తవానికి. నేను మొన్న ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఆంధ్ర ప్రజలంతా కూడా పాదరక్షలు తీసుకొని, ఉత్త చెంపలైతే కనుక శబ్దం రాదు, పాదరక్షలు తీసుకొని చెంపల మీద కొట్టుకుంటూ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టాలి. ప్రాయశ్చిత్తం అంటే నిజమైన ప్రాయశ్చిత్తం ఆంధ్ర ప్రజలు చేయాలి. ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు, ఒక భూమన కరుణాకర్ రెడ్డి గారి వల్ల జరిగిందో, వైవి సుబ్బారెడ్డి గారు జరిగిందో అంటే ప్రత్యక్షంగా మనకు నిదర్శనభూతం లేదు. కానీ లడ్డూలో అపచారం జరిగిందన్న విషయానికి మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. తర్వాత ప్రధానంగా ఎవరైతే రమణ దీక్షితులు గారు ఉన్నారో, అంటే ఇప్పుడు ఈ తిరుపతి కొండ కింద వాళ్ళు హైదరాబాద్లో ఎవరో చెప్పామనుకోండి, మనం నమ్మం. వాళ్ళది ఏదో నోటి మాట చెప్తున్నాడు, ఏదో గోలు పెడుతున్నాడని. సాక్షాత్తు తిరుమల కొండ మీద వంశపారంపర్య అర్చక పదవిలో ఉన్నటువంటి రమణ దీక్షితులు గారు స్వయంగా నేను ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళానండి, అపచారాలు జరుగుతున్నాయి, పట్టించుకోలేదు,
ధర్మారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాను, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాను, వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారికి చెప్పాను అని చెప్పి చాలా క్లారిటీ ఇచ్చారు మనకి. అంటే ప్రత్యక్ష సాక్షి మనకు ఒకళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకు నిర్ధారణకు వచ్చాము అంటే ఇవాళ మేమందరూ వచ్చి మీలాంటి ఛానల్స్ ప్లాట్ఫామ్ చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నామంటే రేపు రోడ్డు ఎక్కే ముందు ప్రజలకు తెలియాలండి. ఇప్పుడు నేను గట్టిగా అరిస్తే నా వీధిలో వినపడుతుంది, పక్క వీధి దాకా వినపడుతుంది, నా ప్రాంతం అంతా వినపడదు. మీ ద్వారా మేము ఎందుకు ఇవాళ వచ్చి కూర్చొని మాట్లాడుతున్నామంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారి క్లాషెస్ ఏం లేవు, నేను ఆ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ అంతకంటే కాదు. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఇక్కడ మనకు ప్రత్యక్ష సాక్షి రమణ దీక్షితులు గారండి. అలాగే రెండో నిర్ధారణ ఏదైతే పదార్థాన్ని వాళ్ళు చెక్ చేశారో ఆ సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయి. మిషన్ అయితే తప్పు చెప్పదుగా, మిషన్ 100% చెప్తుంది. మూడవ నిర్ధారణ ఏమిటంటే ఇక్కడ ధర్మారెడ్డి గారు ఉన్నారండి, ఆయన ఐడిఎస్ డిఫెన్స్ సర్వీస్ సంబంధించినటువంటి పదవి. ఇవాళ ఒక ఈవో కావాలి అంటే, ఒక దేవస్థానానికి ఈవో కావాలి అంటే మామూలు ఎగ్జామ్ రాయాలి, దానికి ఏదో ఒక డిజిగ్నేషన్ ఉంటుంది, చేస్తారు. ఒక గొప్ప సంస్థ అండి టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవో చేయాలంటే మినిమం ఐఏఎస్ క్యాడర్ ఉండాలండి. అంతకుముందు కూడా అదే విధానాన్ని మనం పాటించారు. ఐఏఎస్ క్యాడర్ కావాల్సిన వ్యక్తి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ హోదా దాటినటువంటి వ్యక్తి, అనుభవజ్ఞుడు, అందులో కూడా హిందూ అయి ఉండాలి, భగవంతుడు అంటే భక్తి ఉండాలి, భగవంతుడు అంటే భక్తి కూడా ఉండాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని పిలిచాను మా ఇంటి పూజకి, అయ్యా మీరు దేవుడి దండం పెట్టుకొని అక్షతలు వేయండి, పూలు వేయండి అన్న. అక్షతలు పూలు ఎలా వేయాలో మీకు తెలిసి ఉండాలి కదా. లేదా ఏం చేస్తారు, తీసుకొని నా వైపు చూస్తారు, ఎట్లా వేయాలని అటు ఇటు చూస్తుంటారు, ఇసిరేస్తారు. లేకపోతే అంటే భగవంతుడికి ఎలా సమర్పించాలో మీకు తెలిస్తే నేను చెప్పినా చేస్తారు. అసలు ఆ పోస్ట్లో ఉన్నవాడికి కైంకర్యాలు ఏంటి, రామానుజుల వారి సిస్టమ్ ఏం పెట్టారు, ఆగమశాస్త్రం ఏం చెప్పింది, వైఖానస శాస్త్రం ఏం చెప్పింది, వైష్ణవ శాస్త్రం ఏం చెప్పింది, ఇవన్నీ కూడా తెలుసున్నటువంటి వ్యక్తిని పెడితే రూల్స్ని ఫాలో అవుతాడండి. లేకపోతే ఏమనుకుంటాడు, తన ఇంట్లోనూ పెదనాన్న ఇంట్లో పెద్దమ్మ ఇంట్లో ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లే ప్రవర్తిస్తాడు. ధర్మారెడ్డి గారు సరే అడిషనల్ ఈవోగా వచ్చాడు, అయిపోయింది. మహానుభావుడు. మరి భుజించే వాళ్ళకి భజించేవారు అయ్యారు వీరు, 100% అయ్యారు. ఎందుకంటే ధర్మారెడ్డి గారి విషయంలో నిస్సంకోచంగా మాట్లాడేస్తాం మేము. ప్రత్యక్షంగా కొన్ని నిదర్శనాలు నాకు కూడా ఉన్నాయి తిరుపతిలో ధర్మారెడ్డి గారి విషయంలో. అయితే తర్వాత ఈవో చేశారు. ఇవన్నీ ఒకటైతే వైదిక్ యూనివర్సిటీ అండి, వైదిక్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఎలా చేస్తారు? ఇప్పుడు 4 మాటలు చెప్పడం వస్తే నేను భగవంతుడి గురించి ఆధ్యాత్మిక గురించి చెప్తా, కానీ ఇప్పుడు మీ పోస్టులో అటువైపు కూర్చొని యాంకరింగ్ చేయలేను కదా. 2 మాటలు మీరు నేర్పించినవి మాట్లాడతా, 3వ మాట దగ్గరికి వచ్చేసరికి బే అంట, అంతే కదా. అంటే అర్హత ఉండాలి. మీ పదవి నేను చెయ్యాలంటే నాకు అర్హత ఉండాలి, నా పోస్ట్లో మీరు కూర్చొని మాట్లాడాలంటే మీకు కూడా అర్హత ఉండాలి. అటువంటిది ఒక వైస్ ఛాన్సలర్ అంటే ప్రొఫెసర్గా తను నిష్ణాతుడై ఉన్నవాడికి అవకాశం ఉందండి. అంతకంటే పై వాళ్ళు చేయలేరు, కింద వాళ్ళు చేయలేరు. మరి వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఎలా ఇస్తారు? మాలాంటి సనాతన ధర్మ పరిరక్షణలో మీరు కూడా పాత్రలు కావాలని మనసా వాచా కర్మణ మిమ్మల్ని అర్థిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మాకు ఇంత సమయాన్ని ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ గారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. కానీ ఇన్ని జరుగుతుంటే